ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని కృపను బట్టి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ దిన వాక్యము ఫర్గివ్నెస్, క్షమించడం. క్షమించడం అనేటువంటి వాక్యము బైబిల్ గ్రంథం నుంచి. క్షమించడం అంటే ఏంటి, మనం ఎందుకు క్షమించాలి, క్షమాపణ వల్ల మనకి ఏం కలిసి వస్తూ ఉంది అనేటువంటి వాక్యాన్ని మనం ఈ ఉదయకాలం చూద్దాం. చూడండి, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యం గురించి ఆలోచిద్దాం. ఒక గొప్ప సత్యం గురించి మనం ఆలోచిద్దాం. ఈరోజు క్షమించడం, ఫర్గివ్నెస్. మన జీవితంలో ఎవరో మనల్ని బాధ పెడతారు, మాటలతో పనులతో ద్రోహం చేస్తారు. మన జీవితంలో ఎవరో మనల్ని బాధ పెడతారు, మాటలతో ద్రోహంతో మనల్ని బాధ పెడతారు. మన హృదయం కోపంతో, బాధతో, ద్వేషంతో చాలా తీరనటువంటి మనస్తాపానికి మనం గురవుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది, ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. వాక్య సందేశం మత్తయి సువార్త 6:14. మత్తయి సువార్త 6:14 దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉంది, మీరు మనుషుల అపరాధాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించును. మత్తయి సువార్త 6:14 ఏం వాక్యం మనకి వివరణ ఇస్తా ఉందంటే, మనము ఎట్లా అయితే మన అపరాధులని, అంటే మనల్ని బాధించిన వారిని మనం క్షమిస్తామో, మనల్ని ద్వేషించిన వారిని మనం క్షమిస్తామో, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మనం క్షమిస్తామో, మన నమ్మద్రోహం చేసిన వారిని మనం క్షమిస్తామో, పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమిస్తాను అని వాక్యం ద్వారా చెలవిస్తా ఉన్నారు. అంటే తండ్రి మనల్ని క్షమించిన ప్రకారం ఆయన మనల్ని క్షమించారు. అన్ని విషయాల్లో మనల్ని క్షమించి పరిశుద్ధులుగా ఆయన ఎట్లయితే మనల్ని క్షమించి ఆయన ప్రేమించారో, అదే విధంగా మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. అలాగే మన పట్ల ద్రోహం చేసిన వారిని కూడా మనం క్షమించాలి. మన పట్ల మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా మనం క్షమించాలి. ఫర్గివ్నెస్ అనేది ఒక గిఫ్ట్. అది చాలా మంది చేయకి ఈరోజు చాలా విషయాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. కుటుంబాలు కూలిపోవడానికి, అన్నదమ్ముల మధ్య అనుబంధం తెగిపోవడానికి, అక్క చెల్లెల మధ్య ప్రేమానురాగాలు తెగిపోవడానికి ఈ ఒక్క కారణమే మెయిన్గా పనిచేస్తూ ఉంది. అదేంటంటే క్షమించలేకపోవడం. క్షమించాలి. మనల్ని ప్రభు ఎలా అయితే క్షమించారో అదే విధంగా మన తోటి వారిని మనం క్షమించాలి. మన శత్రువులు మనం క్షమించాలి. అలాగే అందరినీ కూడా మనం క్షమించాలి. క్షమాపణ అనేటువంటిది మన హృదయానికి రావాలి. ఒకవేళ మనం క్షమించపోతే మనకేం కలిసి వస్తూ ఉందనేది విషయాలు కూడా మనం చూద్దాం. మనం క్షమించకపోతే మన హృదయం భారంగా ఉంటుంది, అలాగే శాంతి ఉండదు, అలాగే మన ప్రార్థనలు కూడా అడ్డుగా ఉంటాయి. కాబట్టి క్షమించకపోవడం అంటే మనమే మనల్ని బాధించుకోవడం. కాబట్టి క్షమాపణ అందరూ కూడా. క్షమించడం అంటే ఏమిటి? క్షమించడం అంటే జరిగిన దాన్ని మర్చిపోవడం కాదు, కానీ బాధను దేవుని చేతుల్లో వదిలేయడం. క్షమించడం అంటే ఏంటి? బాధని మర్చిపోవడం కాదు, కానీ ఆ బాధని దేవుని చేతుల్లో వదిలేయడమే క్షమించడం. ఉదాహరణకి యేసు మనకు ఉదాహరణ. ఏంటంటే యేసు శిలువ మీద ఉన్నప్పుడు కూడా తండ్రి వీరిని క్షమించుము, లోకా సువార్త 23:34 అంతటి బాధలో కూడా ఆయన క్షమించాడు. అంటే క్షమాపణ. మనందరము కూడా క్షమాపణ నేర్చుకోవాలి. మన శత్రువుల్ని క్షమించాలి. అలా అందరినీ కూడా, మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన బాధించిన వారిని, మన హాని చేసిన వారు అందరినీ కూడా క్షమించి మనం వదిలిపెడితే ఆ గొప్ప ఆశీస్సులు, దైవ దీవెనలు మనము, మన కుటుంబము, మనం సంతోషంగా ఉండటానికి దేవుడు సహాయము కాలం చేస్తాడు. ప్రియులారా, మరి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు, ఒకవేళ మనము ఎవరైనా క్షమించలేదేమో, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఇంకెవరైనా ఈ ఒక్క క్షమాపణ మనందరం కూడా ఇద్దాం. అందరినీ కూడా క్షమిద్దాం. మనందరం సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ప్రభు మనల్ని దీవించింది. ఇక్కడ ఉదయకాలం చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల దేవా, ఈ క్షమాపణ అనేటువంటి ఈ వాక్యం ద్వారా ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఇదిగోనైనా బిడ్డలందరినీ కూడా మీరు క్షమించండి ప్రభువా. ఇదిగోనైనా ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతేనైనా క్షమాపణ లేనట్టు హృదయం కలిగి ఉన్నారో, ఈ ఉదయకాలమైన ప్రభా వారందరికీ క్షమాపణ హృదయం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు కూడా క్షమించే మనసును వారికి కలిగించండి. వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి. మీరే నాయన వారిని కాచి కాపాడి సహాయము చేయమని
నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.